హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ అపాజీ యాకిరి. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఐకాన్ ఛానల్. డేర్ ఫ్రెండ్స్, మనకి ఆంధ్రప్రదేశ్లో ఏపీ టెట్కి సంబంధించి అంటే హాల్ టికెట్స్ అనేవి రేపు రిలీజ్ కావాలి. దానికి సంబంధించిన అప్డేట్ అనేది మనకి చూడండి. ఏపీ టెట్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మనకి హాల్ టికెట్ సంబంధించిన లింక్ అనేది ఎనేబుల్ అయ్యింది. చూడండి, హాల్ టికెట్ క్లిక్ హియర్ అని ఉంది. కాకపోతే ఇక్కడ క్లిక్ చేసినట్లయితే ఆప్షన్ అంటే క్యాండిడేట్ లాగిన్ డీటెయిల్స్ ఓపెన్ అవుతున్నాయి, కానీ లాగిన్ అయినట్లయితే హాల్ టికెట్ అనేది ప్రస్తుతానికి ఓపెన్ కావట్లేదు. అంటే 22 అనే టైం ఇచ్చారు కాబట్టి రేపు మార్నింగ్ నుంచి అంటే చూడండి టైం డౌట్ వచ్చేస్తుంది. అంటే ఇది సర్వరు ప్రజెంట్ అప్డేట్ చేస్తున్నారు, హాల్ టికెట్స్ అనేవి అప్లోడ్ చేస్తున్నారు. సో కాబట్టి రేపు మార్నింగ్ కల్లా ఏపీ టెట్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి కూడా ఏపీ టెట్ వెబ్సైట్లో అందుబాటులోకి రాబోతున్నాయి. టెట్ అనేది ఇక పోస్ట్ పోన్ కాదు, ఎందుకంటే చాలామంది ఈ వరదల కారణంగా రకరకాల కారణాల వలన టెట్ పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉందేమో అంటూ చాలామంది ఎదురు చూస్తున్నారు. చాలామంది యూట్యూబర్స్ కూడా టెట్ వాయిదా పడుతుందని చాలా కాన్ఫిడెంట్గా వీడియోస్ చేయడం కూడా జరిగింది. మరి మనం చూసినట్లయితే అలాంటి పరిస్థితి అయితే లేదు, ఎందుకంటే టెట్ అనేది మనకి అక్టోబర్ 3 నుంచి 20 వరకు కండక్ట్ చేయడానికి విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. దానికి అనుగుణంగానే కార్యాచరణ జరుగుతూ ఉంది. రేపటి నుంచి హాల్ టికెట్స్ అన్నీ కూడా ఏపీ టెట్ వెబ్సైట్లో అందుబాటులోకి రానున్నాయి. అదేవిధంగా డిఎస్సి నోటిఫికేషన్ కూడా నవంబర్ 3 నోటిఫికేషన్ ఇవ్వడానికి సిద్ధం చేశారు. అంటే టెట్ ప్రాసెస్ అంతా కూడా నవంబర్ 3కి కంప్లీట్ అవుతుంది. నవంబర్ 3న టెట్ డిఎస్సి నోటిఫికేషన్ ఎగ్జామ్ షెడ్యూల్తో సహా విడుదల చేస్తారు. మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామ్స్ అనేవి కూడా జనవరి ఫిబ్రవరిలోనే కండక్ట్ చేయడానికి, అంటే ఇంటర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ అవి ఉంటాయి కాబట్టి అవి ఉన్నా సరే యాక్చువల్గా ఆన్లైన్ ఎగ్జామినేషన్ అయితే వాటికి ఆటంకం కాదు, ఆఫ్లైన్ అయితేనే దానికి ఆటంకం ఉంటుంది. మ్యాక్సిమం ఆన్లైన్లోనే కండక్ట్ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. సో కాబట్టి ఇక మనకి ఏ ఎగ్జామ్స్ అనేవి కూడా ఎగ్జామ్ సెంటర్లో అవకాశం లేదు అనే వాయిదా వేసే అవకాశం కూడా లేదు. కాబట్టి జనవరి ఫిబ్రవరిలో అంటే 3 months గ్యాప్లోనే డిఎస్సి కూడా కండక్ట్ చేసి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కే పోస్టింగ్ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆ విషయం మీరు ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా చూసుకున్నా, లేదా 100 రోజులు ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా పలు సందర్భాల్లో డిఎస్సి మీద మాట్లాడడం జరిగింది. డిఎస్సి ప్రాసెస్ జరుగుతూ ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా డిఎస్సి పోస్టులు భర్తీ కూడా చేస్తామంటున్నారు. అంటే జూన్ 12 స్కూల్ ఓపెన్ అయ్యే నాటికి ఈ 16,342 మంది ఉద్యోగుల్ని భర్తీ చేసే కార్యక్రమం అనేది ప్రభుత్వం తీసుకెళ్తుంది. సో ఫ్రెండ్స్, కాబట్టి ఇది ఏపీ టెట్కి సంబంధించిన అప్డేట్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన తెలుగు ఐకాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.